ఈరోజు సనత్ నగర్ నియోజకవర్గంలో అమీర్పేట్ డివిజన్లో మా కోటా నీలిమ గారు ఎండాకాలం ఉందని తెలిసి కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎట్లా పని చేసుకోవాలి, ఏం చేసుకోవాలన్న స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారులు కొందరు ప్రజా సమస్యలని గాలికి వదిలేసి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నది. ఇందులో తలసాని కుట్ర కూడా దాగుందని మేము భావిస్తూ ఉన్నాము. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా, అధికారంలో మీరు లేనప్పటికీ ఎమ్మెల్యేగా మీరు ఇక్కడ గెలిచారు కాబట్టి మీకు కనీస బాధ్యత లేదా? ఇక్కడ అధికారులను సమీక్షించుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? అట్లా సమీక్షించుకోకుండా అధికారులను గాలికి వదిలేసి వాళ్ళు చేసిన తప్పిదాలను కాంగ్రెస్ పార్టీ మీద రుద్దే ప్రయత్నము ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. దీన్ని మేము యావత్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. మా మహిళా లీడర్లు కావచ్చు, మా మహిళా కార్యకర్తలు కావచ్చు, మా నాయకులు కావచ్చు, ఒక కాంగ్రెస్ పార్టీ శక్తిగా అనునిత్యం మేము వెళ్ళి పనిచేసి అధికారులను నిలదీస్తూ ముందుకెళ్తూ ఉన్నాము. కాబట్టి ఇది ఎక్కడో ఒక దగ్గర టీఆర్ఎస్ పార్టీ కుట్ర బయట పడుతూనే ఉంది. నేను తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఒకటే హెచ్చరిక చేస్తున్నా, మీరు దయచేసి ఎమ్మెల్యేగా రాజీనామా చేయండి. మీ వల్ల కాకపోతే మీకు ఎండ దెబ్బ వడదెబ్బ ఏమైనా తగులితే ఇంట్లో మీరు రెస్ట్ తీసుకోండి. అంతేగాని ప్రజలను మభ్యపెట్టి ఈ రకంగా కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పిదాలను మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే అది మంచి పద్ధతి కాదు. శ్రీనివాస్ యాదవ్ గారు, మీరు ఎప్పుడైనా మన అసెంబ్లీలో సనత్ నగర్ విషయాలు చర్చలకు తీసుకురారు. ఎందుకు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేస్తారు, అక్కడ నాకు స్వేచ్ఛ ఉందంటారు. స్వేచ్ఛ మీకు ఎవరిచ్చారు? కేటీఆర్ గారు ఎట్లాంటి స్వేచ్ఛ ఇచ్చారు? మీరు సనత్ నగర్ నియోజకవర్గంలో ఇక్కడ జీతం తీసుకుంటావు, అక్కడ పోయి కేటీఆర్ గురించి మాట్లాడతావు. అంటే సనత్ నగర్లో సమస్యలు లేవా? ఇప్పుడు ఎందుకు వచ్చినావు? మరి సమస్యలు లేకపోతే రాకు. సమస్య ఉంది కాబట్టి వచ్చినావు కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? సమస్య ఉందని చెప్తున్నావు. మరి అసెంబ్లీలో సమస్య లేదని చెప్తావు. మరి ఏదైనా మాట ఇది అక్కడ ఇక్కడ ఒక పులివర కలిపినట్టు ఉండదు ఇదంతా. ఆయనకు